క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారులారా, చాలా చాలా విచారకరమైన ఒక వార్తా కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాను. మీరు ఈ పాటికే థంబ్నెయిల్ చూసుంటారు, అలాగే వ్రాయబడినటువంటి మ్యాటర్ కూడా మీరు చదువుంటారు, ట్యాగ్లైన్ కూడా మీరు చూసుంటారు. పాస్టర్ యేసును చూపిస్తా అని చర్చికి పిలిచి కడుపు చేశాడు. ఈ మాటలు చదవటానికి కూడా చాలా చాలా బాధగా ఉందండి. బయటపడ్డ పాస్టర్ చీకటి భాగోతం అని వీళ్ళు థంబ్నెయిల్ మీద టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మీడియా వాళ్ళు ఇక కింద ఏం రాశారంటే, వీళ్ళు ఎవరంటే జీవితమే చదరంగం అనే ప్రోగ్రాం చేసేటువంటి ఒక ఛానల్ వాళ్ళండి. జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. మీకన్నా పెద్దతనమ్మా? అవును మేడం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. మా అమ్మ వాళ్ళతో నేను సండే చర్చ్కి వెళ్తాను. మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుంది. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుని మాటలను చెప్పడము. ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్ యేసయ్య నేను కూడా చూడాలి అని. అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూశాను మేడం యేసయ్యని. నేను చూశాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు దీని విషయాలు నేను ముందుగా కొన్ని చెప్తాను, తర్వాత మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా, సరేనా? జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఇది ట్రీ మీడియా డిజిటల్ అని ఉందండి ఈ ఛానల్ వాళ్ళు. వాస్తవంగా నష్టపోయినటువంటి వారిని ఇన్వైట్ చేసి వారి జీవితాలను సరిచేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు చేస్తారు. అట్లాగే ఒక మంచి కౌన్సిలర్ని కూడా పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి చెడిపోయిన కాపురాల్ని బాగు చేసే ప్రయత్నంగా మంచి పని ఈ మీడియా వాళ్ళు చేస్తున్నారని మనం చెప్పాలి. సరే, అయితే ఇక్కడ వీళ్ళకి ఒక తెలియనటువంటి ఒక చిన్న చిక్కు ఏంటంటే, వీళ్ళు పెట్టిన టైటిల్లో ఉన్నటువంటి తప్పు ఏంటంటే, పాస్టర్ చర్చికి పిలిచి కడుపు చేశాడు. పాస్టర్ అన్నమాట తప్పండి. నేను వీడియో చూశానండి. అతను పాస్టర్ కాదండి, అతను ఫాదర్. నేను గతంలోనూ ఒక వీడియోలో చెప్పాను, ఫాదర్ వేరు, పాస్టర్స్ వేరు. మళ్ళీ వినండి. ఆర్సీఎంకి సంబంధించి, రోమన్ కేథలిక్ సంబంధించి వీరిని ఏమంటారంటే ఫాదర్స్ అని పిలుస్తారు. అయితే ప్రొటెస్టెంట్ పాస్టర్లందరినీ కూడా సాధారణంగా ప్రొటెస్టెంట్ సేవకులందరినీ వీళ్ళని పాస్టర్స్ అని పిలుస్తారు, లేక సేవకులు అని పిలుస్తారు, లేక దైవజనులు అని పిలుస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే అన్యులకు చెప్తున్నానండి ఈ మాట. ఇక మనం విషయాల్లోకి వస్తేనండి, ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఫాదర్ అనేటువంటి ఒక వ్యక్తి తన యొద్దకు పిలిపించుకొని ప్రత్యేకంగా ఆమెతో కొంతకాలం ఉండి ఆమెను గర్భవతిగా చేశాడండి. ఇట్స్ క్లియర్. అయితే ఆ గర్భవతి అయినటువంటి అమ్మాయికి మాయ మాటలు చెప్పాడు. ఆ అమ్మాయికి కూడా పెద్దగా ఉన్నతమైన ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా లేదు, పేదరికాన్ని అనుభవించే ఒక ఫ్యామిలీ, తల్లి తండ్రి. ఈ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసినట్టుగా ఉంది. అంటే దాదాపు డిగ్రీ చదివింది. మరి జ్ఞానం ఉండాలి కదండి. ఫాదర్ పిలిచాడు కాబట్టి ఏమని పిలిచాడంట, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరకు వస్తే నాకు యేసయ్య కనిపిస్తాడు, నేను యేసయ్యతో రోజు మాట్లాడతాను
అని ఏదో ప్రైవేట్గా మాట్లాడితే ఈ అమాయకురాలు కూడా ఆశపడి ఫాదర్ మీద ఉన్న గౌరవంతో ప్రేమతో ఆ ఫాదర్ మరి మాకు కూడా యేసయ్యను చూపిస్తారా, నేను కూడా చూస్తానంటే, ఓ తప్పకుండా నీ కూడా చూపిస్తాను, అయితే ఎవరికి చెప్పకుండా నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే యేసు ప్రభు నీకు కనిపిస్తాడు అని చెప్పాడంట. వింటున్నారు కదండి, ఎంత మాయ మాటలో మీరు అంతా కూడా వినాలి. సరే, ప్రత్యేకంగా రాత్రి వేళల్లో తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా నువ్వు కాముగా మన బంగ్లాకు వచ్చేసేయి, అంటే చర్చికి ప్రక్కనే ఈయన నివాస స్థలం ఒకటి ఉంటుంది, నా యొక్క గదికి వచ్చేసిన తర్వాత నీవు మరి ఎవరికీ చెప్పకుండా రాత్రి సమయంలో 10 గంటలు దాటాక అందరు పడుకున్న తర్వాత రావాలి అని కండిషన్ పెట్టాడు. తర్వాత ఇతను ఆ అమ్మాయి అక్కడికి రావటం జరిగింది. యేసయ్య ఎవరో నేను చూడాలి అని నిజంగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయిందండి అమ్మాయి పరిస్థితి. ఆ మాటలు వింటున్నాము, వీలైతే మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ట్రాన్స్లో ఉండి మా పాస్టర్ గారు చాలా గొప్పోడు, మా దైవజనుడు, మా ఫాదర్ చాలా మంచోడు అనే భ్రమతో ఉంటూ ఆయన చెప్పినట్లుగానే అర్ధరాత్రి వెళ్ళింది. మొత్తానికి వెళ్ళిన తర్వాత మనం పూజ చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ఎట్లా చేయాలి? పూర్తిగా నగ్నంగా కూర్చొని మనము యేసయ్యకు పూజ చేయాలి, అప్పుడు యేసయ్య కనబడతాడు అని చెప్పాడట. అరే, ఇది ఎంత నాన్సెన్స్గా ఉందండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల కదా దేవుని నామానికి అవమానం వస్తుంది. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని రోమపత్రికలో మనం చదువుతాం. అట్లాగే ఈ పిల్ల ఏం చేసిందంటే అమాయకంగా డ్రెస్ అంతా కూడా తీసేసి నగ్నంగా ఆయన ముందు కూర్చుంది. ఇద్దరు కూర్చున్నారు. ఇక ఏం జరుగుతుందంటే ఇది కూడా ఎట్లా కొనసాగింది, ఎంతకాలం కొనసాగింది? దాదాపుగా 40 రోజులు ఇలాగ చేయాలి, 41 రోజు ఇలాగ చెయ్యాలి అని చెప్పాడంట. ఈ అమ్మాయి అలాగే సాయంకాలం పూట నైట్ పూట మెదలకుండా వెళ్ళడం. మరి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదండి. మొత్తానికి ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది, 40 రోజులు ఉంది. ఆ మీడియా వాళ్ళు అడిగారు, అమ్మ మరి ఎందుకు యేసయ్యను నువ్వు చూసావా అన్నారు. నేను యేసయ్యను చూశాను, మా ఫాదర్ చూపెట్టాడు నాకని చెప్తుంది. ఇదేంటో నాకేం అర్థం కాల. చివరికి ఏం జరిగింది? ఈమె గర్భవతి అయ్యింది. అంటే ఈ 40 రోజులు కూడా ఆమెను నగ్నంగా కూర్చోబెట్టి ప్రార్థనల పేరిట ఆమె దగ్గర లోపరుచుకొని ఆమెతో సంసారం జరిగించి సెక్సువల్గా ఆమెతో ఉండి ఆమెకు కడుపు వచ్చేలాగా చేశాడు. ఇప్పుడు 4వ నెల కడుపు అండి. సరే, అయితే ఈ క్యాంపుకు నువ్వు ఎందుకు వచ్చావంటే నాకు ఫాదర్ కావాలి, నాకు 4వ నెల కడుపు వచ్చిన తర్వాత ఫాదర్ నన్ను చీకొడుతున్నాడు, ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నాడు, నా మొహం చూడట్లేదు, నన్ను చర్చికి రానివ్వట్లేదు అని ఏడుస్తుంది. అరే మరి ఏం చేద్దాం, పోలీసు కేసు పెడదామా, మరి అతని మీద చర్యలు తీసుకుందామా? వద్దు, ఫాదర్ చాలా మంచోడు, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఏముండే మైండ్ బ్లాంక్ అయ్యే మరొక మాట చెప్పమంటారు ఏమంటుందో, నా కడుపులో యేసయ్య పెరుగుతున్నాడు, నాకు దేవుడు కనబడి చెప్పాడు, నేను మేరీమాతని. ఏం చెప్పాలండి ఇక మనం? ఇలాగంటుందండి, నేను మేరీమాతని, నా కడుపులో యేసయ్య పెరుగుతున్నాడు, నాకు ఫాదర్ కావాలి, ఫాదర్ చాలా మంచోడు అంటుంది. ఏమండి, వినటానికి చాలా చాలా రక్తం మరుగుతుంది కదా ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మీడియా వాళ్ళు అతనికి ఫోన్ చేశారండి. ఎవరికి? ఈ ఫాదర్ జోసెఫ్ అనుకుంటాను అతని పేరు. జోసెఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత బిడ్డ చెప్పు. ఏంటి బిడ్డ అంట ఇలాగా మాట్లాడటం మొదలేశాడు. అరే బాబు, నువ్వు బిడ్డ అనే సంగతి పక్కన పెట్టు, ఈ బిడ్డకి ఏం చేశావు? 4 నెలలు గర్భవతి, యేసుప్రభుని చూపిస్తానని చెప్పావంట, యేసుప్రభుని చూపించావో లేదో కానీ కడుపు మాత్రం చేశావు. దీనికి రిజల్ట్ ఏంటంటే అయ్యో అలాగేం కాదు, అసలు మతిస్థిమితం లేదు, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఇది నాకు చాలా బాధాకరం అనిపించింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఆ అమ్మాయిని కదిలిస్తే అబ్బాయి నేను తీసేసుకోమ్మా, ఇది నీకు ఎప్పటికైనా ప్రాబ్లమే, అతను నిన్ను మోసం చేశాడు, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోద్దంటే అబ్బాయి యేసయ్య నా పొట్టలో ఉన్నాడు, నేను మేరీ మాతని, నేను అలా చేయను. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఫాదర్కి నన్ను కలపండి. ఆ ఫాదర్నేమో అసలు నువ్వెవడో తెలియదు, అసలు నిన్ను ద్వేషిస్తున్నాడు, నాకు సంబంధం లేదంటున్నాడు. ఇదండి జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఏమండి, చర్చికి పిలిచి కడుపు చేశాడని టైటిల్ పెట్టడం కూడా కాస్తంత కటువుగా ఉందండి. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. చర్చికి ఆయన పిలవలేదు, చర్చికి పిలిచి కడుపు చేయలేదు. ఆయన తన సొంత ఒక ప్రత్యేకమైన ప్లేస్కి పిలిచి ఆమెను పాడు చేశాడు.
అంతేగాని ఇది ప్రజల్లో చాలా చెడ్డగా వెళుతుందండి. ఈ టీవీ ఛానల్ వాళ్ళకి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను, వీలైతే ఆ టైటిల్ మార్చండి. అర్థమైందా? ఆ టైటిల్ చర్చికి పిలిచి పాస్టర్ కడుపు చేశాడు అంటాం తప్పండి. పాస్టర్ అనే మాట తప్పు, చర్చికి పిలిచాడు అంటాం తప్పు. ఓకే, వాళ్ళు అసలు ఆల్రెడీ ఆ చర్చికి సంబంధించిన వాళ్ళే, బట్ ఆయన సొంత ఇంట్లోకి పిలిచి తాడు పని చేశాడు. సో మీకు వ్యూస్ కోసం ఇలాగ పూర్తి విరుద్ధంగా పెడితే ఎలా? కొంచెం ఏదో అట్రాక్షన్గా జనం చూసేలాగా పెట్టాలి, కానీ మరి ఇంత రివర్స్లో పెడితే క్రైస్తవ్యానికి అది నామూషిగా ఉంది. చర్చిలకి వెళ్తే ఇలా చేస్తారేమోనే భయపడేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి నేను సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా మీడియా వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని కొంచెం చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, నేను వీలైతే ఫోన్ నెంబర్ దొరికితే నేను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు నేను దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. నీకన్నా పెద్ద అతనమ్మా? అవును మేడం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. మా అమ్మ వాళ్ళతో నేను సండే చర్చికి వెళ్తాను మేడం. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మేడం. అక్కడే చర్చికి వెళ్తున్నాను మేడం. మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుంది. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను, కేవలం యేసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా చదువుతూ? లేదు మేడం, డిస్కంటిన్యూ చేసి చర్చికే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 year అయిపోయింది. 1 year నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు? అవును మేడం. చర్చికే వెళ్తూ ఉన్నావు? అవును మేడం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు? ఎందుకమ్మా చదువు మానేస్తావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడు మాటలను చెప్పడము. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని, నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను. చేస్తే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? 45 రోజులు తను చెప్పిన నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ మెసేజెస్, కొన్ని అందులో నేను మీకు పంపాను కూడా. అవును, అన్ని డీల్ చేయలేకపోతున్నాం. అవును సెప్స్ మనం కూడా ఇంతకు ముందు వీక్లీ కేస్ ని డీల్ చేయడానికే ట్రై చేస్తున్నాము. దయచేసి ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా రిప్లై వస్తుంది, కాల్ బ్యాక్ చేస్తాము. మేడం ఈ రోజు మన ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తన్ని నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను. నాకు వాట్సాప్ లో ఆల్మోస్ట్ 1 month అయింది మెసేజ్ చేసి, కాల్స్ చేసి మాట్లాడుతూ. ఒక ట్రాన్స్ లో ఉండిపోయింది, ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఉంది అని అనిపించింది. కంప్లీట్ కేసు స్టడీ చేస్తే గానీ మీకు అర్థం కాదు మేడం. అమ్మ నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఒకసారి మేడం కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి నీ సమస్య కూడా. నమస్తే. నమస్తే అమ్మా. ప్రైజ్ అలాట్ మేడం. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. నీకన్నా పెద్ద అతనమ్మా? అవును మేడం. మామూలుగా అంటే చెల్లెలకు అయినా సరే ముందు నీకు మ్యారేజ్ చేసి వాళ్ళు చేసుకుంటారు కదా, ముందు అతను చేసుకోవటం ఏంటి, ఏం అంటే మా అన్నయ్య లవ్ చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి మంచిది కాబట్టి మా ఫ్యామిలీ ఒప్పుకొని చేశారు. చర్చికి వెళ్ళడం, ఎక్కువ దేవుని ప్రేయర్ చేయడము, దేవుని సన్నిధిలో ఉండడము, మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు
చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుండే. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి అవి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను, కేవలం యేసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము, ఇట్లా దేవుని సన్నిధిలోనే ఉంటాను మేడం. చర్చికే ఎప్పుడు చర్చ్ లోనే ఉంటాను మేడం నేను ఎప్పుడు. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా చదువుతూ? లేదు మేడం, డిస్కంటిన్యూ చేశాను. చేసి చర్చికే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 year అయిపోయింది మేడం. 1 year నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు? అవును మేడం. చర్చికే వెళ్తూ ఉన్నావు? అవును మేడం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. అమ్మా ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు చదువు మానేసేసావు, ఒక 1 year నుంచి చర్చికి వెళ్తున్నావు. అవును మేడం. ఆ తర్వాత ఏమైంది చెప్తున్నావు? చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడు మాటలు చెప్పడం. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం. అరే మహాతల్లి, ఆయన పాస్టర్ కాదమ్మా, ఫాదర్ అని చెప్పాలి మేడం. కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాం మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. ఇట్లా చేశాను. చేస్తే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన, ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే యేసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూసాను మేడం. చూసాను మేడం. విన్నారు కదండి. ఈ విషయంలోనైతే పాస్టర్ అని పిలవటం కరెక్ట్ కాదండి. తర్వాత చర్చికి పిలిచి కడుపు చేశాడు అనడం తప్పండి. చర్చిలో పరిచర్య చేసేది, చర్చిలో ప్రార్థనలు జరిగేవి, చర్చిలో ఎలాంటి తప్పు పాపం జరగలేదు. మరి నగ్నంగా రమ్మని చెప్పింది ఎక్కడికి? వేరే ప్రాంతానికి రమ్మని చెప్పాడు. తను ఉండే స్థలం కావచ్చు, లేకపోతే ఒక రూమ్ కావచ్చు, మరొక హౌస్ కావచ్చు. ఇది అందరూ కూడా గమనించండి. చర్చికి ఈ పాపానికి ఎలాంటి సంబంధం లేదు. చర్చిలో ఇలాంటివి అసలు జరగవు. జరిగితే ఎక్కడన్నా పొరపాటుగా అలా జరిగితే వాటిని ఖచ్చితంగా ఖండిస్తాం. క్రైస్తవులే ఖండిస్తారు, క్రైస్తవులే వీటిని సహించరు. చర్చి అనేది పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి దేవుని ఇల్లు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం. ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ? అది ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం, వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. అది ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఆయన ఇల్లు కూడా కాదు కానీ, ఆయన ఉండే ఇల్లు కూడా కాదు కానీ, ఒక స్పెషల్ అయినటువంటి ఒక గెస్ట్ హౌస్ లాంటిది, ఒక ప్రక్కనే ఇంకొక గది, ఒక్కొక్క ఇల్లు ఉంటే ఆ ఇంటికి తీరమ్మన్నాడు. అది చర్చిలో జరిగిన సంఘటన కాదు. ఇది చర్చికి ఎలాంటి సంబంధం లేదు, పాస్టర్ అనే పదానికి సంబంధం లేదు. ఇతను ఫాదర్, అతను కూడా మాట్లాడతాడు తర్వాత విందురు కానీ. ఏంటి ఆ ప్లేస్? ఒక బిల్డింగ్ మేడం. అది ఒక బిల్డింగ్. బిల్డింగ్ లో వెళ్ళి మేము, అంటే అది ఒక ఇల్లులా ఉంది. పాస్టర్ కి సంబంధించిందా? దేనికి సంబంధించి? పాస్టర్ కి సంబంధించింది, చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్ కే సంబంధించింది. పాస్టర్ అర్థమైంది కదండి. అమ్మాయి కూడా చెప్పింది చర్చికి సంబంధం లేదు, చర్చికి సంబంధించింది కాదు, పాస్టర్కి సంబంధించింది, లేక ఆ ఫాదర్కి సంబంధించింది మరొక హౌస్. అది పిలిచారు, పాస్టరే చూపించాడు, నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు యేసయ్య పెరుగుతున్నాడు. అవును మేడం, నా కడుపులో యేసయ్య పెరిగారు మేడం. 4 నెలల నుంచి పెరుగుతున్నారు మేడం. యేసయ్య అని ఎట్లా? అమ్మాయి అయినా అవ్వచ్చుగా? లేదు మేడం, యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కళలో. నాకు యేసయ్య పుడతాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు. నిజంగా నీ అమ్మాయి చాలా ట్రాన్స్లో ఉందండి, చాలా మోసపోయిందండి. మరి ఏదో అంటారు చూసారు, లోకంలో ఉన్నాయో లేవో చెప్పలేం కానీ వశీకరణ విద్యని అట్లా వశీకరణ చేసుకున్నట్టున్నాడు ఈ ఫాదర్ ఎవరో.
నా కడుపులో యేసయ్య ఉన్నాడు, యేసయ్య నాకు చెప్పాడు నేను పుడుతున్నానని. ఇదంతా కూడా భ్రమపరిచే ఆత్మ, చీకటి శక్తుల ప్రభావం ఈ పిల్ల మీద బాగా పనిచేస్తుందండి. ఇది గమనించండి, క్రైస్తవేతరులు కూడా గమనించండి. చర్చిలు ఇలా జరుగుద్దు కావాలి, పాస్టర్లు ఇలాగుంటారు కావాలు అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తూ రకరకాల కామెంట్స్ దీని కింద రాశారండి. అందుకని నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను క్రైస్తవేతరులకు కూడా. ఇంకేదో చేస్తే యేసయ్య కడుపులో ఉన్నాడని చెప్తున్నావు, అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పానో పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. అంటే ఎప్పుడైతే యేసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. అంటే ఇది వరకు మాట్లాడినట్లు మాట్లాడట్లా? లేదు మేడం. ఇట్లాగా నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకొని ఇవ్వట్లా? లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నారు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు. అరే పిచ్చి పిల్ల, అతనికి సైతాన్ని పట్టింది ఎదురు పక్కన పెట్టు, ముందు అసలు నీకు పెద్ద సైతాన్ని పట్టింది. ఈ సంగతి నీకు అర్థం కావట్లేదా? అతనికి సైతాన్ని పట్టిందంటావు. అక్కడి నుంచే చర్చికి వస్తాడు, అక్కడ సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడు అని నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం, మంచోడు, కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలుగా ఉంటానంటాడా? సైతాన్ వెళ్ళిపోతుంది అంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చేస్తే తన మీద ఏమి లేకుండా పోతుంది. అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ యేసయ్య కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా మాకేమనిపిస్తుందో చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. లేదు మేడం, పాస్టర్ చాలా మంచివాడు మేడం. పాస్టర్ అట్లా చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ చాలా మంచివాడు మేడం, చాలా మంచి మాటలు చెప్తాడు అందరికి. మరి సైతాన్ వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోద్ది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసుప్రభుని నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ప్రైజ్ ది లార్డ్. అమ్మ బాబోయ్, కడుపులోనే యేసుప్రభు ఉన్నాడంట, నేను కూడా ఒక మేరీ మాతనని చెప్తుందండి. పాపం ఈ పిచ్చి పిల్ల. ఏం చేద్దాం, ఇట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలండి. పాపం జాలేస్తుంది, కోపం వస్తుంది, ఒక్కొక్క మాటకి నవ్వు వస్తుంది. నిజంగా ఆ ఫాదర్ని మరి ఏం చేయాలండి? ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎంత అవమానం వస్తుందండి యేసయ్యకి. కూడా మేరీ మాతను మేడం, నేను తీయను మేడం. మరి ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు బిడ్డని తీయనంటున్నావు. బిడ్డను తీయకపోతే అతనికి పట్టిన సైతాన్ వదలదు. పోనీ సైతాన్ పట్టిన అతను వదిలేస్తావా? నువ్వు నీ యేసు ప్రభువును కనుక్కొని ఉంటావా? లేదు మేడం, పాస్టర్ వదిలేను మేడం. నాకు పాస్టర్ కావాలి మేడం. పాస్టర్ కావాలి, అతని దగ్గర సైతాన్ వదిలిపోవాలి, నువ్వు బిడ్డను కనాలి. అవును మేడం. మరి ఇది ఎట్లా జరుగుతుంది? అని మా దగ్గరికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. పాస్టర్ చాలా. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంది, మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న చీప్ గా చూస్తున్నారు మేడం. నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేశారు మేడం. మరి ఎక్కడున్నావు అమ్మ ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు కూడా లేవు మేడం. నేను ఏదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఈ జోసెఫ్ మట్టు కరగట్లా నీ పాస్టర్? లేదు మేడం, అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాను మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి అది ఇదని తిడుతున్నాడు మేడం. అంటే మొత్తం సైతానే? అవును మేడం, సైతాన్ బట్టే చేస్తున్నాడు మేడం. పాస్టర్ అలా చేయడు మేడం, చాలా మంచోడు మేడం. అసలు ఎందుకు పడతాయమ్మా సైతాన్లు? చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం, చెరువు దగ్గర పట్టి ఉంటాడు మేడం దయ్యం. ఇంతకు ముందు ఎవరికన్నా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు? సైతాన్ పట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచి చేసినాడు మేడం. ఓ, అట్లా సైతాన్ పట్టిన వాళ్ళని పాస్టర్ మంచి చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అవును మేడం, సైతాన్ పట్టిన వాళ్ళకి 42 days అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతుంది అని చెప్తారు మేడం. అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పళ్ళు జివ్వుమనడం నుంచి రోజువారీ రక్షణ కేవలం 20 రూపాయల్లో సెన్సోడైన్ యొక్క కొత్త చిన్న ప్యాక్ తో. చర్చ్
చర్చిలో చాలా మంది అంటే ఉన్నారు. ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా. ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా ఆ బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం, వాళ్ళ కూడా కలుసుకుంటాడు. అవును మేడం, రహస్యంగా రమ్మంటాడు. 45 రోజులు 42 రోజులు అట్లా చెప్తాడు, చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం. అట్లా నాలాగా నాకు కూడా దేవుడు చూపిస్తానని చెప్పి నా కడుపులో యేసు ప్రభు పుట్టాడు మేడం, పుడతా అని చెప్పాడు మేడం. నా కల్లో కనిపించి అబ్బా ఏం చెప్పాలండి, ఈ పిచ్చి అమాయకురాలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. తను ఒక్కతే కాదండి, ఇలాగ చాలా కేసులు చేస్తున్నాడు అతను అని చెప్తున్నాడండి. సరే ఇక వినిపించాలంటే చాలా సమయం పడుతుంది, మరి బహుశా మీకు ఏమైనా విసుగు కలిగిద్దేమో. నేను ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ చేశారండి అతనికి, అతను ఏం మాట్లాడుతున్నాడో అది వినిపిస్తాం మళ్ళీ. ఒక 10 నిమిషాలు ఆ మాటలు కూడా విందాం. పాస్టర్ గా ఉన్నారా? ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకు వచ్చిందండి, ఛానల్ మీడియా ఛానల్ కి వచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు, ఆవిడ మాట్లాడతారు. ఒక్కసారి మీతో మాట్లాడండి. హలో జోసెఫ్. చెప్పండి బిడ్డ. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పారా మీరు? ప్రైజ్ ది లార్డ్. అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ యేసే కారణం బిడ్డ. మీరు యేసయ్యని చూపించారా లేదా చెప్పండి. పరలోకం ఆ తండ్రికి తెలుసు బిడ్డ, మనము అందరము. కాదు జోసెఫ్ గారు, నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి. స్టెల్లాకి మీరు యేసయ్యని చూపించారా లేదా? చూపించారు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యని చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంటాం ఆపండి, పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి? బిడ్డ పాస్టర్ కదండి. ఇట్లాంటి వాడిని బిడ్డ కాదండి, చెప్పు తీసుకుని కొట్టాలి ఇట్లాంటి వాడిని. ఇట్లాంటి వాడిని కేసు పెట్టి జైల్లో వేయించాలండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి ఇట్లాంటి వాళ్ళకి. అవునండి, అవునవును, కరెక్టే. నాకు సరే నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి యేసయ్యని చూపించారు అని చెప్తున్నారు. యేసయ్యని చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను, దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యని చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తుండే బిడ్డ. చేస్తుంటే ప్రేయర్ చేస్తుంటే మీరు యేసయ్యని చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యని చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మధ్యస్థితం సరిగ్గా లేడం వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఉందా, ఈ యేసు దర్శనం చేసుకుంటది. ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరికి స్టెల్లాని కాదు పోలీసులు పంపిస్తాను. మంచి మాకు మొత్తం మీ నాటకం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. చూడండి బిడ్డ, ఆ బిడ్డ లేదు మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడకి, ఆవిడ గర్భవతే, ఆవిడ చెప్పేది కరెక్టే. ఆ గర్భానికి మీరే కారణం. దేవుణ్ణి చూపిస్తాననే నెపంతో ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకి యేసయ్య కనిపిస్తాడు, ప్రార్థన చేస్తే అని మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు, మాకు అర్థమైంది. కానీ బాగా దేవుడు పిచ్చి ముదిరిపోయి ఆమెకు అర్థం కావట్లేదు మీరేం చేశారో, కానీ మీకు తెలుసు, మీరు కావాలనే చేశారు. మీరేం చేస్తే గర్భం వచ్చిందో మాకు కూడా తెలుసు. అందుకని మీరు ఇంకా కట్టు కథలు చెప్పటం ఆపేసేసి ఆవిడని ఎందుకు ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నారంట? లేదు బిడ్డ, తను రావడం లేదు ఈ మధ్య చర్చికి. కాదు, మీరు రావద్దన్నారంట, మీరు రానివ్వనని చెప్పారంట. ఇంకా అమాయకురాలు ఏం నమ్ముతుందో తెలుసా? పాస్టర్ గారు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఆయన మోసం చెయ్యడు, ఆయనకి సైతాన్ పట్టింది అందుకే అలా చేస్తున్నాడు అని చెప్పింది.
ఇప్పుడు మీరు చాలా మందికి సైతాన్ పట్టిన వాళ్ళని మీరు బాగు చేశారంట. మీరు ఏ రకంగా బాగు చేశారో మాకు అనవసరం, కానీ మీకు పట్టిన సైతాన్ని మట్టుకు పోలీసుల ద్వారానే మేము వదిలిస్తాం. మీరు జరిగింది జరిగినట్టు ఒప్పుకుని ఆ పాపకి న్యాయం చేస్తారా స్టెల్లాకి? లేదు అంటారా పోలీసులను పంపించమంటారా? ఇప్పుడు పోలీసులు అక్కడికంటూ వస్తే గనక చర్చ్ మొత్తం సీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీ ద్వారానే గర్భం దాల్చింది అనే దానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మీరు మాట వింటారా, పోలీసులను పంపమంటారా? ఇప్పుడు కాదు జోసెఫ్, ఇంకా చాలు, మీ నటన చాలు మా దగ్గర. నేను ఒకటే చెప్తున్నా, ఆ ఏరియాలో మేమంటూ వచ్చి పోలీసులంటూ వస్తే మిమ్మల్ని ఆ ప్రాంతం ప్రజలు కొట్టి చూపిస్తారు. మీరు ఆ ప్రాంతం ప్రజలతోటి ఆ చుట్టుపక్కల చర్చికి వచ్చే అమాయకులైన వాళ్ళని మోసం చేసి ఇలాగే సైతాన్ పట్టిన వాళ్ళని మీరు చాలా మందిని ఇలాగే మీ ఈవెన్ ఎట్లయితే రప్పించుకున్నారో అట్లా రప్పించుకున్నారని కూడా చెప్తుంది స్టెల్లా. దీనికి మీ ఇప్పుడు కాదండి, దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు. ఏదైనా మతం కావచ్చు, దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి ప్రార్థించటము, దేవుడి సన్నిధిలో ఉండటము అనేది అది మనిషి యొక్క హక్కు. ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుని ఒక ఉపశమనం పొందుతారు. ఆ అమ్మాయి ఉపశమనం పొందడానికి చర్చికి వచ్చి దేవుడి సేవ చేసుకుంటున్నాను అంటే మీరు ఆవిడ్ని గర్భవతిని చేసి పైగా ఆమె పిచ్చిదని ముద్రేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది 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 ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని చేయడం మరీ దుర్మార్గం. నిజంగా యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడని మీరు అనుకుంటున్నారేమో, యేసయ్య క్షమించడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికైనా పైగా యేసయ్య Hi, I'm Twinkle Sahu, School of Design, UPS, Dehradun. This little thing I'm holding in my hand right now is a product. మీరు ఎప్పటికైనా పైగా యేసయ్య పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు అని చెప్తాడు. క్షమించమని చెప్తాడు ఎవరినైనా సరే. ఇప్పుడు స్టెల్లా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయికమైన పిల్ల ఏం నమ్ముతుందంటే ఇప్పటికీ మీరు మీ బుద్ధిది అని తెలియక ఏమనుకుంటుంది, మీరు మంచివాళ్ళనే అనుకుంటుంది. కానీ అసలు నేనేం చెప్తున్నానో తెలుసా, అసలు మీలాంటి వాళ్ళు చర్చిల్లో ఉండటానికి అనర్హులు. దేవుని వాక్కు లేదు, ఏమి లేదండి, మీరు చర్చిలో ఉండటానికి మీరు అనర్హులు. మీరు ఆమెకి వేరే జీవితాన్ని ఇస్తాను అంటే కూడా నాలాంటి వాళ్ళు ఒప్పుకోరు. ఆమెకి మేము 4 నెలల గర్భవతి కాబట్టి ఆమెతో మాట్లాడి ఆమెకి కౌన్సిలింగ్ చేసి అసలు ఆమె జీవితం, ఆమెకి వేరే జీవితం ఉంది, మీరు జీవితం కాదు. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంకా మిమ్మల్ని వదిలేది లేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా చాలా మంది నష్టపోతారు. అందుకని చెప్పి మీరు చర్చిలో ఉండటానికే వీల్లేదు. అవసరమైతే మీ బిషప్ గారితో కూడా నేను మాట్లాడతాను. విన్నారు కదండి. ఇంకా మహా అయితే ఒక 10 నిమిషాలేమో ఇంకా ఇంకొక నిడివితో ఉందండి. దాదాపుగా సారాంశం మీకు అర్థమైంది కదా. ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలాంటిది బహుశా ఇంత పర్టికులర్గా ఇలాంటిది వినడం నేను ఫస్ట్ అండి. ఇది సరే, అది కూడా చర్చిలో జరగలేదు, అందుకు సంతోషం. పాస్టర్ కాదు, ఆయన ఫాదరు. ఇది కూడా అందరూ కూడా రికగ్నైజ్ చేయండి. అయితే ఫాదర్స్ని నేను నిందిస్తున్నాను అనుకోకండి, ఫాదర్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. పాస్టర్స్ అనగానే పాస్టర్స్ అందరూ మంచివారని చెప్పను, పాస్టర్స్లో కూడా కొద్దిగా చెడ్డగా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన జరిగినట్టుగా చెప్పాలి కనుక నేను అది నొక్కి వక్కానిస్తున్నాను. పాస్టర్ కాదు ఫాదర్ అని చెప్తున్నాను. ఈ విషయాన్ని బట్టి మరి ఆర్సీఎం వారు ఎవరు కూడా నన్ను వ్యతిరేకించకండి, నా మీద ఆయాసపడకండి. ఓకే, అన్ని చోట్ల అన్ని సంఘాల్లో భక్తులు ఉంటారు, అన్ని సంఘాల్లో కూడా ఇలాంటి చీడపురుగులు ఉంటారు. ఇది క్రైస్తవ్యానికి చాలా అవమానకరమైనటువంటిదండి. వీలైతే నేను ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను, చివరికి ఏం జరిగిందో తర్వాత తెలుసుకుంటానండి. ఓకే, దీని మీద మీ కామెంట్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. మీరున్నారు ఒక హిందువు,
నేనున్నాను ఒక క్రిస్టియన్ని. సరే ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను, మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి, సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఉండను. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లో రండి ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, ఓకే అని చెప్పాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఖచ్చితంగా ఉండను. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్తిల్లుతుంది.